హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ, బీట్రూట్, క్యారెట్తో పచ్చడి పట్టుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను పావు కేజీ బీట్రూట్ ఇచ్చుకున్నా, పావు కేజీ క్యారెట్ అండి, అలాగే రెండు మామిడికాయలు. క్యారెట్ బీట్రూట్ మంచిదేనండి తింటాం. ఇవి పచ్చివే కాబట్టి ఆవకాయ కింద పట్టుకుందాము. సీజన్లో ఇప్పుడు మనకి మామిడికాయలు స్టార్ట్ అయినాయి కాబట్టి సింపుల్గా పట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని చెక్కు తీసుకుంటాను. చక్కగా చెక్కు తీసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుందాం. ఈ తడివే కాబట్టి చెక్కు తీసుకున్నాకంటే శుభ్రంగా ఇలా తుడిసేసుకుందాం. తడి లేకుండా పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి. నిల్వ అంటే ఒక నెల రోజులు ఉంటుందండి. మనం పట్టుకున్నది ఎన్ని రోజులు అండి, పిల్లలు ఇష్టపడితే తింటే ఒక 15 రోజులు అయిపోద్ది పచ్చడి. కొంచెం ఆరాక ముక్కలు కోసుకుని కూడా ఆరబెట్టుకుందాం. చక్కగా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు చక్కగా కోసేసుకున్నానండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా కోసుకున్నా. కాసేపు అలాగే ఆరబెట్టుకుని అప్పుడు పచ్చడి కలుపుకుందాం. క్యారెట్ ఒక కప్పుడు వచ్చినాయండి, బీట్రూట్ ఒక కప్పు వచ్చినాయి. కొలుసుకుందాం. కొలత ప్రకారమే చేసుకుందామండి పచ్చడి, అప్పుడే బాగుంటుంది. చక్కగా 2 కప్పులండి మామిడికాయ ముక్కలు. అవి 2 కప్పులు, ఈ 2 కప్పులు సమానంగా తీసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అవి ఒక వంతు, ఈ ఒక 2 వంతులు. ఆవాలు 2 స్పూన్లు తీసుకున్నానండి. మెంతులు వేపుకున్నాను 1 స్పూను. మిక్సీ ఆడుకుందాం. మొత్తం అండి పచ్చడికి కావాల్సినవి 1 కప్పు కారం తీసుకున్నా, 1 కప్పు నూనె తీసుకున్నానండి. చిన్న బౌల్ అండి ఇది. దీంతో సాల్ట్, ఇది ఆవుపిండి, మెంతిపిండి కలిపిందండి. 1 ఎల్లుల్లిపాయ మిక్సీ ఆడుకున్నా. ఇప్పుడు మనం పచ్చడి కలుపుకుందామండి. చక్కగా 1 గంట ఆరబెట్టుకున్నానండి. చక్కగా ఆరిపోయినాయి, చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్టీల్ దాంట్లో కలుపుకుందామండి పచ్చడి మనం. ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందామండి. ముందుగా ఆయిల్ పోసేసుకున్న 1 కప్పుడు ఆయిల్, 1 కప్పు కారం కూడా వేసేసుకుంటున్నా. ఇది ఆవుపిండి, మెంతిపిండి అండి, ఒక చిన్న గిన్నెడు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, తగ్గిస్తున్నాను. కొద్దిగా చూసి వేసుకుందాం, సరిపోద్ది. స్పూన్లో సగం అంత అండి మెంతులు, పచ్చివేనండి మెంతులు. ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకుందామండి. ఇవన్నీ ఆయిల్లోనూ, ఆయిల్ కాగితే పోసుకుందాం ముందు. కలిసినాయండి. ముందు బీట్రూట్ ముక్కలు వేసేసుకుంటున్నానండి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ ఒక్కోటి పావు కేజీ అండి. క్యారెట్ పావు కేజీ, బీట్రూట్ పావు కేజీ. మామిడికాయ ముక్కలు 2 కాయలండి. ఈ 2 కప్పులు వచ్చినాయి కదా, అన్నీ కొలతగా తీసుకున్నాం. ఇప్పుడు చేతితోటి కలిపేసుకుందాం. ఎల్లుల్లిపాయ అండి, పచ్చి ఎల్లుల్లిపాయ మిక్సీ ఆడుకున్నాను. ఎల్లుల్లిపాయ సువాసన బాగుంటుందండి. చేతితో కలిపాక అన్నీ కలుస్తాయి. గరిటెతో అయితే కుదరదండి. పచ్చడి టేస్ట్గా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ పిల్లలు తినరు కాబట్టి ఇలాగైనా మనం పెట్టినట్టు అవుతుంది పిల్లలకి. ఆల్రెడీ 2-3 సార్లు చేసాము, మా పిల్లలు తిన్నారు. ఈ సాల్ట్ మిగిలింది కదండి ఇందాకది, అది కూడా వేసేసుకున్నాను, సరిపోద్ది. నాకు అన్నీ కొలతలు కాబట్టి అది కూడా అయితే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇది కాకపోతే పిల్లలు ఊదేస్తారు ఇలా శాంపుల్గా పట్టిని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఆయిల్ అండి ఇంకో కొద్దిగా పోసుకుందాం, తక్కువైంది. 1.5 కప్పు పట్టింది ఆయిల్ అయితే. రేపు పొద్దునకు ఊరుతుందండి, ఇంక పొయ్యి అవసరం లేదు, నేను ఎక్కువ పోసినట్టే. అంతేనండి. పెట్టుకుంటే 4 రోజులు బయటే ఉంటుందండి. ఆల్రెడీ నేను పెట్టి చూశాను. మూత పెట్టేస్తే తెల్లారే వేసుకుని తినేయచ్చండి మనం.
అలా మూత పెట్టేసుకుని ఉంచితే రేపు చూపిస్తాను. కలిపిన 10 నిమిషాల్లోనండి చూసారా ఆయిల్ బయటకు వచ్చేసింది. రేపటికి ఇంకా బాగా ఊరుతుందండి. చూసారా పచ్చడి తెల్లారికి చక్కగా ఊరిపోయిందండి. ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ చేశారు తినటం. మనం బౌల్లో తీసుకుందాం వేరే దాంట్లోకి. పచ్చడి రెడీ అయిందండి. బీట్రూట్, క్యారెట్, మామిడికాయ, ఆవకాయ పచ్చడి అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకటి సింపుల్గాను పిల్లలు ఇష్టపడి తింటారండి. క్యారెట్, బీట్రూటే కాబట్టి మంచి హెల్తీ అండి పిల్లలకు కూడా. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.